మన భారత సైనిక దళాలు పొలిటికల్ అండి. ఎవరు ఇది అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా మా మీద ఏమి ఎటువంటి ఇది ఉండదు. కానీ మన మనోబలాన్ని తగ్గించేటట్టు మన దేశ ప్రజలే, మన దేశ నాయకులే, మనం ఎన్నుకున్న నాయకులే దాన్ని ప్రశ్నిస్తే బాధాకరంగా ఉంటుంది. కానీ ఆర్మ్ ఫోర్సెస్ లీడర్షిప్ దాన్ని తట్టుకోగలదు. ఎందుకంటే మనం డెమోక్రసీ అని మనకి తెలుసు, మనకి మాట్లాడే ఫ్రీడమ్ ఉందని తెలుసు, ఎటువంటి ప్రశ్న అయినా ఎవరినైనా ప్రశ్నించని తెలుసు. కానీ మాకు మటుకు మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలని దాన్ని బట్టి మన ఏదైతే స్ట్రాటజీ ఉందో, ఏదైతే వార్ ప్లాన్స్ ఉన్నాయో అవి చేయడం మా విధి. మాకు ప్రజెంట్ గవర్నమెంట్ సిసిఎస్ ద్వారా ప్రధానమంత్రి ఆయన చెప్తారు, ఇది మీ టార్గెట్, ఇది మనకు కావాల్సింది, ఇది ఎండ్ రిజల్ట్ అని చెప్పి అది సైన్యాధిపతులకి సిడిఎస్ కి చెప్తారు. అది అచీవ్ చేయడం మటుకు మా బాధ్యత. దానికి సోషల్ మీడియాలో ఏమొస్తుంది, పబ్లిక్ లో ఏమొస్తుంది, దానికి గవర్నమెంట్ ఏం జవాబిస్తుంది, ప్రతిపక్షం ఏం చెప్తుంది అనేది దాని గురించి పట్టించుకోకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళు చేసిన మనల్ని కిందికి దించాలని చెప్పి వీళ్ళు చేస్తున్నారా, లేక వీళ్ళ ద్వారా వేరే శక్తులు డీప్ స్టేట్ వాళ్ళు చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో 140 కోట్ల భారతీయులు ఒకే మాట మీద ఉంటారు. మన దేశాన్ని రక్షించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నది, మన సైనిక బలాలు చేస్తున్నది, దాన్ని ప్రోత్సహిస్తారు, దాంతో పాటు ఉంటారు అని చెప్తారు. అదే పాకిస్తాన్ ని చూడండి, వాళ్ళు అన్ని విధాలుగా ఓడిపోతున్నా, అన్ని దెబ్బలు కొట్టినా కూడా మేము గెలిచాం అని చెప్తూ ఉన్నారు. పైగా సంబరాలు చేసుకుంటారు వాళ్ళు, రోడ్డు మీదకి వచ్చి సంబరాలు చేస్తారు. వాళ్ళు చెప్తుంటారు ఆయన్ని జనరల్ ని ఫీల్డ్ మార్షల్ చేసేశారు, ఓడిపోయిన జనరల్ ని. అటువంటిగా ఒక ఎత్తున ఉంటే, ఇక్కడ అన్ని విధాలుగా మనల్ని మనం కాపాడుకొని 4 రోజుల్లో యుద్ధాన్ని ఎక్కడా ఇటువంటిది మన పొలిటికల్ ఎయిమ్ ఏదైతే పెట్టారో, మిలిటరీ ఎయిమ్ ఏదైతే పెట్టారో దాన్ని మనము సాధించుకొని ఇచ్చినా కూడా కొంతమంది ఇలా ప్రశ్నిస్తే బాధాకరంగా ఉంటుంది. సైన్యంలో ఉన్న వాళ్ళు ఎట్లాగూ దీని నుంచి పొలిటికల్ వాళ్ళు ఏమీ చెప్పలేరు. కానీ సేవా నివృత్తి అయిన వాళ్ళం మాకు ఇటువంటి రాజకీయ నాయకులు ఉంటారా, ఇదే మన ప్రజాస్వామ్యం అని బాధాకరంగా ఉంటుంది. కానీ హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు ఎవరు వేసినా కూడా ఎటువంటి జవాబు వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వాల్సింది రాజ్నాథ్ సింగ్ గారు, ప్రధానమంత్రి గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు. వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పారు, ఏమి జరిగింది చెప్పారు, ఎందుకు జరిగింది చెప్పారు, మిగతా దేశాలు ఎలా రెస్పాండ్ అయ్యాయి, మనకు ఎవరెవరు మద్దతు ఇచ్చారు అది చెప్పారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంతా చెప్పారు. మన దీంట్లో పార్లమెంట్ లో ఇంత ఖచ్చితంగా మీరు మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు జయశంకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అవునండి, అన్నిటికీ జవాబిచ్చారు. అదే ఆయన అమిత్ షా గారు అడిగారు, మీరు ఏంటి మన దేశ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్న దాన్ని నమ్మటం లేదు, వేరే దేశంలో వేరే వాళ్ళు ఏదో చెప్పారు దాన్ని పట్టుకొని క్వశ్చన్ వేస్తున్నారు. ఇది ఏదైతే జరిగిందో, ఇది భారతీయ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎన్నుకొన్న బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నప్పుడు దాన్ని యూ డోంట్ వాంట్ టు బిలీవ్, బట్ యూ వాంట్ టు బిలీవ్ సమ్ ఫారిన్ మీడియా అండ్ యు ఆర్ లుకింగ్ లైక్ ఎ స్పోక్స్మన్ ఫర్ పాకిస్తాన్ ఆర్ అదర్స్ అని చెప్పారు. అంతవరకు నేను విన్నాను. చాలా బాగా చెప్పారండి. అప్పుడు అదే అన్ని క్వశ్చన్స్, మీరు ఏ క్వశ్చన్, ఆయన కూడా ఓం బిర్లా గారు కూడా చెప్పారు, మీరు క్వశ్చన్స్ వేశారు, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తున్నప్పుడు దాన్ని మధ్యలో వినే సాహసం ఉండాలి. ఇటువంటి చెత్త క్వశ్చన్లు వేసినప్పుడు వినాల్సి వస్తుంది అన్నారు. రేపు పొద్దున్న మన భారత ప్రధాని కూడా ఇది అఫీషియల్ స్టాండే చెప్తారు, వేరే విధంగా చెప్పేది ఏమీ లేదు.
వీళ్ళు మన దేశ రక్షణ శాఖ మంత్రి కానీ విదేశాంగ శాఖ మంత్రి కానీ ఏవైతే చెప్పారో అదే మన భారత ప్రధాని కూడా చెప్తారు. ఇది అఫీషియల్ స్టాండ్, ఇదే మనం చెప్తూ వచ్చాం. గిరిధర్ గారు, ఒకవైపు గౌరవ్ గొగోయ్ అనుకుంటా భారతీయులు ఏకతాటిపై ఉండి పాకిస్తాన్ దురుద్దేశాలను సాగనివ్వకూడదు, ఇదే మేము కోరుకుంటున్నాం అని ఇవాళ చెప్పారు మాటల్లో. కానీ ఇన్నాళ్ళు అడిగిన ప్రశ్నలు ఇవాళ కూడా అడిగేయాలండి, అడగలేదని కాదు. సో ఎట్లా చూడాలంటే ఒక డ్యూయల్ ఫేస్ చూపిస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తోందా, లేకపోతే అడిగే ప్రశ్నలో కొంత ఏమన్నా సమంజసం అనే భావన ఉందా?